वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆల్మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా నా ముందు రంజాను పండుగ స్నేహమే
జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలోని నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషా ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. సెల్లి చౌకులు వేసుకో, గిల్లి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు చేసుకో. మేరియా మేరియా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. जय 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 श्री सुरगणनाथ, जय हो विघ्न विनायक देवा. काणिपाकमुन स्वयमुग वेलसी, कामितार्थमुలను सगे स्वामी. जय 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 श्री सुरगणनाथ, जय हो विघ्न विनायक देवा. काणिपाकमुन स्वयमुग वेलसी, कामितार्थमुలను सगे स्वामी. సకల లోకములు కొలిచెడి గురువై, సర్వకార్యముల తొలి కలశమ్మై, వాంఛితార్థములను సగే వరమై, కాణిపాకమున కొలువైనావు. జయ 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 శ్రీ సురగణనాథ, జయ హో విఘ్న వినాయక దేవా. కాత్యాయిని ప్రియ ప్రేమమూర్తివై, పరమేశ్వర వర ప్రసాదమీవై, గజముఖమున ఘన వేలుపు నీవై, కాణిపాకమున కొలువైనావు. జయ 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 శ్రీ సురగణనాథ, జయ హో విఘ్న వినాయక దేవా. ఈరోజు అత్యంత సోదరమణులకు అత్యంత శుభదనం. ప్రత్యేకంగా మీరందరూ అంగీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు జరుపుకుంటూ జమల్ భాష వెల్కమ్. రేపు లేదు, మొన్నాడు లేదు, లాస్ట్ వరకు లేదు. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది 2-3-4 minutes అంటే 2 నుంచి 4 నిమిషాల లోపలే చేయాలా. అందులో చిన్న కాంపిటీషన్ ఉంటుంది మీకు. ఫస్ట్ సెకండ్ 2 ప్రైజులు ఇస్తా. మహిళలకు 2 ప్రైజులు, అబ్బాయిలకు 2 ప్రైజులు. అంటే మనం ఇద్దరు అబ్బాయిలకే, మహిళలు అంటే పిల్లలు ఆడపిల్లలే. ఇప్పుడు మన వయసు వాళ్ళకి కాదు, ఇట్లా కాబట్టి ఈరోజు మన విద్యార్థుల లెక్క
అందులో ఎల్కేజీ గుర్తించుకోవాలా. మహిళలకు 2 ప్రైజులు ఉంటాయి, మగవాళ్ళకు 2 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. టాపిక్ 1 మీరు మాట్లాడే ప్రతి విషయము 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపలే ఉండాల. నెంబర్ 1 పాయింట్ అవుతుంది. మగవాళ్ళలో సిద్ధరామయ్య, ఎల్లారెడ్డి. మహిళల్లో ఎవరుంటారు? టీచింగ్ సెక్షన్ 83 and 84 batch. Now, ఇంగ్లీష్ వచ్చేసాను. అప్పుడు చదువుకున్నాం కాబట్టి నేను నా కాంపిటీషన్ ఏం లేదు, జనరల్ కానీ ఈ విధంగా చేస్తున్న లేదు. 20, 15, 10 years లోనే బ్యాచ్ స్టార్ట్ చేసుకుని గెట్ టుగెదర్ పెట్టుకునే వాళ్ళు. కానీ మనం అందరం మర్చిపోయాము, మేము ఎక్కడెక్కడ ఉన్నామో ఏమో మనకు తెలియదు. కానీ 43 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కలుసుకుంటున్నాము. ఆ బాధలు కానీ సంతోషాలు కానీ మళ్ళీ మెమరబుల్ గా మనం చేసుకోవాలనుకుంటే మనము ఈ సభను జయప్రదం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా మీకు తోచిన అంటే మీ జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నా కూడా మాట్లాడండి. హ్యాపీగా సంతోషంగా పాల్పంచుకొని సభను బాగా జయప్రదం చేయండి. ఇంకొకటి, మీరందరూ కూడా ఇంత సహాయ సహకారాలు అందించేందుకు చాలా సంతోషం. ఇంకా కూడా కొంతమంది గ్రూప్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వీలైనంత వరకు గ్రూప్లో జాయిన్ చేయిస్తాము. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలా, ఏ విధంగా అయితే ప్రతిదానికి రెస్పాండ్ కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఒక 5-6 మంది గ్రూప్ యాక్టివేషన్ ఉంటుందండి. మిగతాలంతా నిద్రపోతూనే ఉంటారు. పగలంతా నిద్రపోతూ ఉంటారు, పగలంతా పని చేస్తారు, రాత్రంతా నిద్ర. కనీసం 1 hour ఈ స్టేక్ టైం గ్రూప్ కోసం చెప్పగలుగుతామా? సమ్ సెక్షన్స్ ఉంటాయి పబ్లిక్ లో కానీ అదర్ సొసైటీలో కానీ. కొన్ని మంచి జరుగుతుంటాయి, కొన్ని చెడ్డ జరుగుతుంటాయి. వాటిని కూడా మనము కవర్ చేసి మనం కూడా వీళ్ళకి తెలియజేయాలి. అంటే మన గ్రూప్ లో ఉంటారు. మనమంతా ఎవరు ముందే మన మిషన్లు కూడా పనిచేసేట్టుగా తయారు చేసుకోండి. మన మైండ్ కూడా ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనం కూడా ఫార్వర్డ్ అవుతాం, ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతాం. అందరూ దాదాపు ప్రొఫెషన్ లోనే ఉంటారు. ఎవరు కానీ ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి ఎల్లారెడ్డి పేరు చెప్పండి సార్. నా పేరు అంటే మీరు దీంట్లో రాస్తున్నారా? అవునా సిద్ధరామయ్య? నా పేరు జమా భాష. మా ఊరు వచ్చి పూర్వపల్లి, ఖమ్మంవారిపల్లి గ్రామం, సదం మండలం, చిత్తూరు డిస్టిక్, చిత్తూరు జిల్లా. మేడం అనుకోండి, మీకు మార్కులు తగ్గిపోతాయి. మధ్యలో అయిపోయింది పాస్ పోయిందిలేండి, కప్పు పోయింది. చెప్పండి సార్, చెప్పండి సార్, వచ్చిన కాడ చెప్పండి. సరే, నా పరిచయం వచ్చేసి అందరికీ చెప్పాను. ఇప్పుడే నా పేరు చెప్పాను, మా ఊరు చెప్పాను. నెక్స్ట్ నేను వచ్చి ఉండలేదు సార్, చాలా చెప్పండి, మీకు వచ్చిన కాడ చెప్పండి సార్. తెలుగు అనేది మేడం యాక్చువల్గా తెలుగే మాట్లాడాలి. తెలుగు విద్యా అర్హతలు వచ్చేసి నేను చెప్పేది నువ్వు మాట్లాడుతున్నావా లేదా? నా కాంపిటీషన్ కాదు, నేను దాన్ని కాంపిటీషన్ గా తీసుకోలేదు. కాబట్టి మిగతా ఎవరైనా వస్తే నెక్స్ట్ సెకండ్ ఉన్నాను. వర్కింగ్ ఫ్రమ్ నిమ్మనపల్లి మండల్, టీచర్ గా పనిచేస్తున్నాను. చెప్తాను, నాకేం నలుగురున్నారా? నాకు ఒక వైఫే, 2 అబ్బాయిలు. మ్యారేజ్ అయిపోయింది. అవసరం లేదు. మీరు చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చి చెప్తాను. ఇంకేముందా అనుభవాలు ఏంటి? ఇక్కడ అనుభవాలు నేను చదువుకున్నప్పుడు అయితే చాలా సరే సార్, మీ పేరు? ప్రథమ చికిత్సా కేంద్రం నడుపుకుంటున్నాను. నాకు భార్య, 2 బిడ్డలు. 2 వ్యాపారంలో సెటిల్ అయిపోయినారు. నేను చదువు బిజినెస్ లో సెటిల్ అయిపోయినా, వ్యాపారంలో సెటిల్ అయిపోయినాను.
స్థిరంగా ఉన్నాను. మీరందరూ హ్యాపీ, నేను హ్యాపీ. జై హింద్. నా పేరు హనుమంత్ రెడ్డి. నేను 83-84లో మీతో పాటు బయట పోయిన తర్వాత వెళ్ళిపోయినా. ఓన్లీ ఫస్ట్ 10th అయిన తర్వాత పిల్లర్ ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ దాంట్లో సూపర్వైజర్గా పనిచేశాను 2 years. అక్కడ నుంచి పిఎల్ఆర్ ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ ఉంది శివశక్తి, అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి ఇదేదో బాగలేదని చెప్పేసి డైరీ ఫామ్ పెట్టాను. డైరీ ఫామ్ పెట్టిన తర్వాత డాక్టర్ సహకారంతో డిప్లొమా చేసినాను వెటనరీలో. వెటనరీ డిప్లొమా చేసిన తర్వాత 26 సంవత్సరాలు పశు వైద్య వృత్తిలో 3 మండలాల పరిధిలో వర్క్ చేసిన. ఇక్కడ పీలేరు, పులిచెర్ల, సదు 3 మండలాల పరిధిలో వర్క్ చేసినాం. ఆ తర్వాత మేము పల్లెలో ఉన్నాం కాబట్టి వారసత్వంగా రాజకీయాల్ని, ఈ వృత్తిని, వ్యవసాయం అన్నీ కలిసి చేసుకుంటాం కాబట్టి అనుకోకుండా 21లో సర్పంచ్ అయినాం. సర్పంచ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి చేసినాం. ఈ మధ్యలో ఏప్రిల్ 3కు కంప్లీట్ అయింది. ఇప్పుడేం కాంపిటీషన్ కూడా లేదు, మనకు యువతులు కూడా లేరు. మన పంచాయతీ డెవలప్ చేసాం, మండలంలోనే బెస్ట్గా డెవలప్ చేసాం మా పంచాయతీ. ఆ విధంగా ఇప్పుడు ఈ రమణారెడ్డి ఫస్ట్ ఇదేదో జమాల్ బాషా ఒక రోజు ఏదో పెట్టి నాకు ఫోన్ చేశాడు, ఇట్లా మన గ్రూప్ ఏదో పెడదాం అనుకుంటాము. ఆయన ఏమో చేసినాడు, ఒకే సైలెంట్ ఎన్ని గ్రూప్ పెట్టేసి ఒకసారి గ్రూప్ కాల్ మాట్లాడేసి కాన్ఫరెన్స్ కాల్ చేసి గమ్ముడిపోతాడు. మన చిన్నగా ఈయనకు ఒప్పించేసినాడు, మన కట్టప్పకే. ఈయన కట్టప్పకి అయితే అన్నీ పడిపోయాయి. అట్లా ఆడి నుంచి ఈ విధంగా ముందు జరిగి ఎంతో శ్రమ పడిన తర్వాత ఈరోజు ఈ దశకు చేరింది మన ప్రోగ్రాం. ఇక ముందు ఏం చేయాలా, ఎన్ని రోజులకు ఒకసారి కలవాలా, ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనే దానిపైన మీరంతా వాళ్ళ సలహాలు ఇచ్చి మళ్ళీ ఒక ప్లాన్ చేసిన తర్వాత, ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత భోజనాలు పోవాలి. అందుకంటే భోజనాల తర్వాత మా ఆయన పేరు వెంకటరమణ. మేమిద్దరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాము. నాకు 2 కొడుకులు, 2కి పెళ్ళిళ్ళు అయ్యాయి. మా 2 కొడుకులు, కోడలు ప్రైవేట్ ఉద్యోగాలు. నా చిన్న కొడుకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగము. పెద్ద బాబుకు పాప, చిన్న బాబుకు బాబు. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారాలు. మా సొంత గ్రామం వచ్చి ఇక్కడ దగ్గరలోనే కమ్మపల్లి అనే గ్రామం ఉంది. ఆ తర్వాత నా పేరు సురేంద్ర నాయుడు. నేను ప్రస్తుతానికి పులిచెర్ల కమ్మపల్లిలో నివాసం ఉంటున్నాను. నేను 83-84 సంవత్సరంలో ఎస్ఎస్సి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి సదన్లో చదివాను. తర్వాత డిగ్రీ పుంగూరు బసవరాజ కాలేజీలో చదివాను. తర్వాత 89వ సంవత్సరంలో బెంగళూరు వెళ్ళినాను. బెంగళూరు నుండి తిరిగి వచ్చి తర్వాత 92వ సంవత్సరంలో బీఈడీ చేశాను. ఆ తర్వాత 94లో పులిచెర్ల కమ్మపల్లికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను. ప్రస్తుతానికి బిజినెస్ ప్లస్ అగ్రికల్చర్ 2 చూస్తున్నాను. మన చంద్రారెడ్డి పూర్ణరెడ్డి బత్తలవారిపల్లి వ్యవసాయ వృత్తిలో ఉన్నాడు. మాకు అప్పుడప్పుడు కనపడుతూనే నాకు టచ్లో ఉన్నాడు. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళిద్దరు పక్కడకుండా ఉంటారు, పోలీసు వస్తూ ఉంటారు, నాతో కలుస్తూ ఉంటారు. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్. నాకేం కాంపిటీషన్లో పాల్గొనాలని లేదు సార్. నా పేరు ఎల్లారెడ్డి, మాది పాలమంది ఊటుపల్లి. నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. ఈ 1983-84 10వ తరగతి ఇక్కడికి వచ్చినట్టు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో ఇన్ని రోజులకి కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అందరికీ కూడా మీ ఫ్యామిలీకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
నమస్కారాలండి. మనము 83, 84 తరగతి విద్యార్థులము. నా పేరు జయరామ్ రెడ్డి, మాది పాలమంద కపటవాడపల్లి. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా భార్య పేరు కలిగిరి శ్రీవాణి. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ బెంగళూరు చదువుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. కృష్ణారెడ్డి, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. 1983, 84 బ్యాచ్ ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. 20 మంది 25 మంది వస్తారను 35-40 మంది దాకా వచ్చారు. చాలా సంతోషం. నేను కేవీపల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా కేవీపల్లిలోనే ఉన్నాను. నేను నాకు అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. బిజినెస్ ఇంజనీరింగ్లో బిజినెస్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. అమ్మాజీ, నేను మీతో కలిసి 9వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి రొంపిచెర్లకు వెళ్ళిపోయినాను. ఈ ఫోటో చూసినప్పుడు జమాల్తో కొట్లాడినాను. జమాల్ నా ఫోటో లేదు, ఆ ఫోటో పెట్టద్దు, వేరే పెట్టు అని. మా భర్త పేరు చాందర్శ. తను కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్స్గా ఉన్నారు. నేను కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను. మదనపల్లి మండలంలోనే ఉన్నాను. మదనపల్లిలోనే సెటిల్ అయినా. మా ఊరు రేగల్లే. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. మీతో పాటు 23, 24, 10వ తరగతి చదువుకున్నాను. నేను హెడ్ నర్స్గా రియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, వాడు ఈ మధ్య నీట్ రాశాడు, పాస్ అయిపోయాడు, సీట్ వస్తుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ కలవాలని సంతోషంగా. నా పేరు ముంతాజ్. మా హస్బెండ్ పేరు మొహమ్మద్ రఫీ. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. మేము సంతోషంగా ఉన్నాం. నేను కూడా జాబ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాం. సరేనా? పిల్లలు బాబు బెంగళూరు ఉంటారు. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఎస్ రహమతుల్లా. సర్గాడిపల్లి. నేను 1983 నాకు 2021 సంవత్సరం డిఎస్సిలో జాబ్ వచ్చి 2020 ఫస్ట్ అపాయింట్మెంట్ చిన్నగొట్టులో జరిగింది. 2021 నుంచి పిల్లల మండలంలో మెయిన్ స్కూల్లో పనిచేశాను. ఇప్పుడు ఎంపీపీఎస్ బాలవారపల్లి మహేశ్వరి వల్లూరులో పనిచేస్తున్నాను. నాకు 2 కుమార్తెలు. ప్రస్తుతానికి బాలవారపల్లిలో పనిచేస్తాను. మెనీ థ్యాంక్స్. నాగిరెడ్డి. ఇప్పుడు నాగిరెడ్డికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను చేస్తానమ్మా. నా పేరు బాలనాగిరెడ్డి. మాట్లాడుతుంది మాట్లాడండి. నా పేరు బాలనాగిరెడ్డి. నేను 1983 ఇక్కడ తండ్రిగా చదివాను. అందరూ వచ్చి అంతా హ్యాపీగా ఈరోజు ప్రోగ్రామ్ చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా భార్య పేరు చరిత, నా పెద్ద కూతురు పేరు సంగీత, ఇంకో పాప అఖిల. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అంతా బాగున్నాము. మా ఊరు పక్కన చిచ్చిలవారిపల్లి. థ్యాంక్ యూ. నా పేరు సి పద్మావతి. మాది నాటపల్లి విలేజ్. ఇక్కడ 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ 8th, 9th, 10th 3 years ఇక్కడ చదివాను. 83, 84 సంవత్సరాలు 10వ క్లాస్ చదివాను ఇక్కడ. నేను ప్రస్తుతము తిరుపతిలో స్థిరపడ్డాను. మా హస్బెండ్, మా భర్త టీచరు, నేను నర్సింగ్ ట్యూటర్ గ్రేడ్ 2గా జిఎల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. నా పిల్లలిద్దరు డాక్టర్స్. పాప రేడియాలజిస్ట్, బాబు జనరల్ సర్జరీ ఖమ్మంలో చదువుతున్నాడు. నేను ఇక్కడ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 43 సంవత్సరాల తర్వాత కలిసి మరి అందరితో మన అభినవ సంబంధాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ కోరుకోతాయి ఇంట్రడక్షన్ కంటే ముందుగా రమణారెడ్డి ఇన్స్టిట్యూట్ వచ్చేసి హాస్పిటల్ పర్పస్ పైన వెళ్తే నేను ఎవరైతే తెలుసు రమణారెడ్డి ఎవరైతే తెలుసు. సో జమాల్ భాష మైండ్లో కలిపిన తర్వాత ఏం జమాల్ భాష డాక్టర్ రమణారెడ్డిని పెట్టారు ఎవరబ్బా ఈ పర్సన్ అని చెప్పి అడిగితే అదే మహేష్ చదువులో ఉంటాడు కదా నీకు తెల్ల కదా అని చెప్పినట్టు ఎందుకంటే నేను ఫోన్ చేశాను. రమణారెడ్డి నువ్వు నాకు తెలుసా చెప్పు అంటే నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసో తెలదో అని చెప్పి చెప్పాను. ఆ మసూద్ పోయేసి వచ్చి ఇన్స్టిట్యూట్కి కాబట్టి నా పేరు బిడి మహేశ్వర్ రెడ్డి. మరి పక్కనుండే బాలవారిపల్లి ఇదే రేఖల స్కూల్లో 1983-84 సంవత్సరంలో 10వ తరగతి మంది మీతో కలిసి చదువుకున్నాను. నా భార్య పేరు పద్మావతమ్మ, నా కూతురు పేరు వచ్చేసి శ్రీజ. రీసెంట్గా రమణారెడ్డి వాళ్ళ ఊళ్ళో హనుమంతరెడ్డి వాళ్ళ ఊరు పక్కన చదువులోనే పాపకు పెళ్లి చేశారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. కాకపోతే నేను మిగతా చెప్పేదానికన్నా ఈ స్కూల్ ఈ తరగతి గదులు ఈ మన పాఠశాల ఆ ప్రాంగణంలో జరిగేవి నేను చెప్పదలుచుకున్నాను. హనుమంతరెడ్డితో ఆడిన సంచాత తెలుసు, పక్కనుండే గ్రౌండ్లో బ్యాడ్మింటన్ ఆడతా సురేందర్ దగ్గర తిన్న తిట్లు తెలుసు, రవీందర్ రెడ్డి సార్ దగ్గర వేయించుకున్న సూదులు తెలుసు. సూదులు తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి సార్తో మనకున్న అనుబంధం కానీ ఆయన చెప్పిన గ్రామర్ కానీ పద్యాలు కానీ చాలా నీట్గా ఉన్నాయి. అతను మాకు బంధువైనా కూడా మేము మా దగ్గర ఎప్పుడు బంధువు రీత్యా మేము బిహేవ్ చేయలేదు. శనివారం వస్తే శనివారం రెడ్డివారితో కలిసి చంద్రశేఖర్ సార్తో కలిసి హనుమంతుడితో కలిసి తర్వాత వచ్చేసి సోమవారమే మేము ఇంటికి వచ్చేది. తర్వాత సోమవారం సాయంకాలం ఇంటికి వెళ్తాము. ఇంకో వారం అయితే ఊటుపల్లి వెళ్ళాలి డోలూరికి, సాయంకాలం వెళ్ళిపోతే సోమవారం తెల్లవారు మళ్ళీ స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళేది. ఇట్లా జరిగాయి. కాకపోతే సురేంద్ర రెడ్డి సార్ గారు మన మధ్యలో లేరు కాబట్టి బాధపడుతున్నాను అంతే. నేను గోడంపల్లి పెళ్లి చేసుకొని గోడంపల్లి గెలిచాను. నాకు ఇద్దరు భార్యతో మళ్ళీ మతాలు పెళ్లి చేసుకుని మతాలు అది వాళ్ళనే చెప్తాను జాగ్రత్త కదా. పెయింటింగ్ వర్క్ చేస్తాను. అది ముందు మాట్లాడండి. నాకు చాలా సిగ్గు మాట్లాడలేదు. మనకు రావాలని చాలా ఆతృతగా ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ లాస్ట్ మంత్ 17 ఈ నెల 17th పిల్లర్లో ఉన్నాడు. ఈ నెల 17th ఆయన లీవ్ అయిపోయిన తర్వాత లీవ్ ఇవ్వకపోగా ఆయన మిడ్డల్గా వెళ్ళిపోయినాడు. డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉన్నా కూడా ఆయన మైనస్ అంతా ఇక్కడే ఉంది. ఆయన చెప్పింది ఏమంటే మీరు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వీడియో కాల్ చేయమన్నారు. చెప్పరాను ఆ వీడియో కాల్ చేస్తున్నారు. ప్రత్యేకంగా తినడానికి కారణం ఏమంటే వాళ్ళ హస్బెండ్ డిఫెన్స్లో చూస్తున్నాడు ఈ మీటింగ్. మనం చేస్తున్నటువంటి ఈ సమావేశాన్ని ఎక్కడో మన దేశ రక్షణ కోసం మన రక్షణ కోసం కాపాడాలన్న వ్యక్తి అక్కడ చూస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాడు కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉంది. మురళి ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడినాడు, నాతో ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేయమని చెప్పాడు కాబట్టి దాన్ని చేశాం. లేదంటే రఘునాథరావు, మాది చిచ్చిలవారిపల్లి రేగళ్ళ గ్రామం. 83-84లో 10th క్లాస్ ఇక్కడ చదివినాము. నాకు ఒక కొడుకు కూతురు. కూతురికి మ్యారేజ్ అయిపోయింది. కొడుకు ఉద్యోగంలో సెటిల్ అయ్యారు. మనందరం కలిసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రఘునాథరావు. రామచంద్ర వెల్కమ్. రామచంద్రకి శుభాకాంక్షలు. 83-84లో 83-84లో 10th క్లాస్ చేసినాము అందరము. ఆ జ్ఞాపకాలు ఇన్నాళ్ళకు 42 ఏళ్లకు మనం అనుకున్నా బట్టి ఎంత పుణ్యం చేసింటామో ఏమో. అది నిజంగా మాటలు చెప్పలేము. అది అట్టున్నది. 83-84లో 10th అయిపోతుంది ఇంటర్ చేసినాము.
ఇరవై పద్దెనే పెళ్లి చేసుకున్నా ఒక పిల్లాన్ని. ఒక పిల్లానికి 3 పిల్లలు, ఆ 3 కొడుకులు ఒక కూతురు. వాళ్ళు పెళ్లి అయిపోయినాయి, వాళ్ళు గట్ల అయిపోయినారు. లేదు ఒక పిల్లానికి అట్లా రెండో పిల్లలు చేస్తున్న కాబట్టి అందరూ మేమంతా సంతోషంగా లక్షణంగా ఉన్నాము, బాగా హ్యాపీగా ఉన్నాము. మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మా భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఖమ్మంవారిపల్లి. నేను 1983-84 సంవత్సరంలో 10th క్లాస్ చదివినాను. మీ అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రియమైన స్నేహ బృందానికి నమస్కారాలు. నా పేరు సిద్ధరామయ్య. ఈ పంచాయతీ స్వస్థల వ్యక్తిని. 3 కిలోమీటర్ల మా ఊరుంది శెట్టిపల్లి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ పాఠశాలలో మీ అందరితో కలిసి చదివాను. 9, 10 వచ్చేసి పీలేరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీతో కలిసి ఉన్నటువంటి బాల్యం చాలా గొప్పది. తల్లి మొదటగా తండ్రిని పరిచయం చేస్తే, ఆ తర్వాత బాల్య స్నేహితులతో ఊరు పరిచయం చేస్తే, ఉపాధ్యాయుడు కాస్త ప్రపంచాన్ని పరిచయం చేస్తే, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి 6వ తరగతిలో చేరి మీ అందరితో కలిసినప్పుడు చాలా విషయాలు మీ అందరి ద్వారా తెలుసుకోవడం జరిగింది. 83, 84లో 10వ తరగతి, 86 అంటే 85, 86 ఇంటర్మీడియట్ కూడా పీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది. సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఎంఏ ఎకనామిక్స్ కావల్లోను, ఎంఏ ఇంగ్లీషు మెడ్రాస్లోను చేయడం జరిగింది. బిఎడ్ అన్నామలైలో వచ్చేసి 94 డిఎస్సి ద్వారా 95లో మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చి 17/6/95లో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. 95 నుంచి 2002 అక్టోబర్ 31 వరకు కూడా ఇక్కడే పనిచేశాను. ఇదే పాఠశాలలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడిగా, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా, ఎఫ్ఎస్సి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరుకి వెళ్ళి 2005లో ప్రమోషన్ తీసుకొని మొలకల చెరువులో పనిచేశాను. 2005 నుంచి 2009లో అక్కడ పనిచేసి మళ్ళీ హెడ్ మాస్టర్గా మళ్ళీ తిరిగి కల్లూరుకి వచ్చాను. కల్లూరులో ఉండగానే 2014లో ఎంఈఓగా బాధ్యత తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కల్లూరులోనే ఎంఈఓగా చేస్తున్నాను. చెప్తాను సార్. తర్వాత ఇప్పటి వరకు కూడా జమాల్ ప్లీజ్ ఇక్కడ పనిచేస్తూ నాకు ఒక బాబు. పాప ఇటీవల లండన్లో ఎంబీఏ పూర్తి చేసి ఇంటికి వచ్చింది. ఆమెకు మ్యారేజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం కాబట్టి బాబు సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అన్ని విషయాలు, కుటుంబ విషయాలు మనం చెప్పుకుంటే తప్ప ఈరోజు గుర్తురావు. మీ అందరితో కలిసినప్పుడు ఈరోజు అన్ని విషయాలు మర్చిపోయి ఆనాటి జ్ఞాపకాలతో మహేశ్వరరావు చెప్పినట్లుగా ఉండడం అనేది చాలా గొప్ప. రకరకాల రుగ్మతలు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు మనం బాధపడుతూ ఉన్నప్పటికీ ఈరోజు వాటన్నిటినీ మర్చిపోయి సంతోషంగా మీతో కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అనిపించే ఒక భావన అనేది చాలా గొప్పది. దయచేసి నెగిటివ్గా ఏ అంశాలు ఎవరికి లేవు, కానీ భగవంతుడు ఎవరెవరికి ఏది ఎంత వల్ల ఇచ్చాడు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ అంశాల్లో అందరినీ కలపడానికి ప్రయత్నం చేసినటువంటి మన రన్నారెడ్డి, జమాల్ బాషా, వీటన్నిటికీ మూలం మన అమ్మాజీ గారు చెప్పారు ఇందాక. ఆమె కుమారుని యొక్క పెళ్లిలో వాళ్ళందరినీ కలపాలనుకుని ఆమె చేసిన ప్రయత్నంతో ఈ ఆలోచన వచ్చి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. నా వరకు తీసుకుంటే
నాకు ప్రియమైన ఈ పాఠశాలను మొట్టమొదటిసారిగా ఒక టీచర్ని ఆదర్శంగా తీసుకోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన నుంచినే నేను ఉపాధ్యాయుడిగా మారాను. ఎప్పుడు కూడా నేను ఆయన్ను 2 సార్లు సార్ని పిలిపించి వారికి సత్కారం చేసి పాదాలను తాకి నమస్కారం చేయడం ద్వారా నేను కాస్త గౌరవాన్ని అంటే రుణాన్ని తీర్చుకున్నాను అనిపించే భావం నాకు కలిగింది. ఎందుకంటే ఎప్పుడు వారిని ఆదర్శంగా తీసుకునేవాని వ్యక్తిని. ఇక్కడ చెప్పాలంటే ఈ పాఠశాలలో చెప్తే నాకు ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చినప్పుడు మాకు భయం. పల్లె నుంచి ఇక్కడికి వచ్చాం, ఇది కూడా పల్లె, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొత్త వాళ్ళతో కలిసినప్పుడు చాలా భయంగా ఉండేది. ఆ భయాన్ని పోగొట్టడానికి నాకు ఇప్పటికీ గుర్తు, అప్పుడు చాలా కరువు కూడా ఉండేది. మధ్యాహ్న సమయంలో అమ్మాజీ వాళ్ళకి అంగడి ఉండేది. మా దగ్గర ఒక 5 పైసలు 10 పైసలు ఉంటే డబ్బులు ఇవ్వద్దులే, ఈ పప్పులు తీసుకొని శనిపప్పులు ఆమె ఇచ్చేది. నిజం. అదేవిధంగా రామచంద్ర కానీ మేము ఒక స్నేహితులుగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన అప్పుడే మ్యాట్ నుంచి ఆ పాలు తీసి ఇచ్చేవాడు. అది చాలా గొప్పగా అనిపించేది. ఇప్పట్లాగా రకరకాల ఐటమ్స్ తినడానికి ఏమీ దొరికేటివి కాదు. కాబట్టి ఆ బాల్యం అనేది చాలా గొప్పది. మేము నడిచిపోవడము, నడిచి రావడము, ఇక్కడికి వస్తానే కుటుంబాన్ని మర్చిపోయి మేము అందరిని చూస్తే చాలా సంతోషం అనిపించేది. ఆనాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేయడానికి డబ్బులతో సంబంధం లేదు కానీ ఎక్కువ తక్కువ ఉండొచ్చునంతే కానీ ఈరోజు మనందరం కలిసి ఈరోజు ఇక్కడ కలిసి ఉండడానికి నాకు మనందుకు మనం గుర్తు చేసుకుంటే తప్ప ఈరోజు భార్య బిడ్డలు ఇల్లు ఆస్తులు ఇవేమి గుర్తుకురావు. అందరూ మనమే గుర్తుకొస్తాం, ఆనాటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఆయన చెప్పినట్లుగా 43 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక అవకాశం వచ్చిందంటే చాలా సంతోషం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా కొంతమంది మనలో రాలేదు, వచ్చింటే కూడా వాళ్ళందరూ బాగుండేది. 3 years మీతో కలిసి ఉన్నందుకు ఈ జ్ఞాపకాలు మీ ద్వారా నేను పొందినటువంటి అనుభూతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ద బెస్ట్. ఎంఈఓగా పనిచేస్తున్నాడు కాబట్టి అనుభవం ఇక్కడ కనపడింది. నెక్స్ట్ దామోదర్ నార్మల్ ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఫస్ట్ నేను ఆ రోజు 8 రోజుల్లో వీళ్ళ కాడ నిద్రపడి నాకు తెలియదు, విహాన్ వాళ్ళ ఇక్కడ పనులు నాకే తెలియదు, వాళ్ళ ఇక్కడ ఎన్నో అన్నది నాకు తెలియదు. ఈరోజు ఈ సభలో తెలుసుకుంటే నాకు చాలా ఇక్కడ హాజరైన 80 ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా పేరు దామోదర్. నేను ఈ రేగల్లో స్థానికంగా ఉండేవాడిని. నాకు భార్య, 2 పిల్లలు, కూతురు అల్లుడు డాక్టర్లు, చిల్డ్రన్ స్పెషలిస్టు, 2 చెన్నైలో ఉన్నారు. కుమారుడు సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉన్నాడు. నేను మందపల్లిలో తిరుపతి అక్కడే ఇల్లు పెట్టుకుని ఉన్నాను. నేను 1989 అంటే మనం 10th అయిపోగానే అందరికంటే ముందు నేనే ఉద్యోగం అయిపోయాను. 89లోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్గా మందనపల్లి 1 డిపోలో వర్క్ చేస్తాను. ఇక్కడ ఉండే అందరూ కలవడానికి, మన బ్యాచ్ని కలవడానికి ప్రయత్నం చేసిన రమణారెడ్డి గారికి, జమాల్ బాషా గారికి, అమ్మాజీ ఇంపార్టెంట్ అమ్మాజీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన బ్యాచ్లో నేను కొంచెం అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. సెకండ్ బెంచ్ స్టూడెంట్స్ అన్నమాట. మేము ఈ జమాల్ బాషా, అమ్మాజీ, వీళ్ళు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. రామచంద్ర కూడా నెంబర్ 1. వీళ్ళంతా ఫస్ట్ బెంచ్, నేను సెకండ్ బెంచ్. ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను అంత త్వరగా ఉద్యోగంలోకి పోవడానికి ముఖ్య కారణం మన అల్లాబక్ష్ అనే అతను, మన ఫ్రెండ్ పీలేరులో మా అమ్మ కనపడ్డాడు. అమ్మ ఇట్లా
ఉద్యోగాల కోసం ఈనాడు పేపర్లో ప్రకటన ఇచ్చారు. నేనైతే హైట్ తక్కువగా ఉన్నా కాబట్టి దానిలో కొంచెం హైట్ ఉన్నాడు. ఈ పేపర్ ఎత్తుకొని ముఖ్యంగా ఏం మా చెప్పి పేపర్ ఇచ్చుకొని ఇచ్చాడు. ఆ పేపర్లో చూసి సెలక్షన్ పోయి 87లోనే సెలెక్ట్ అయిపోయాను. అంటే మనం అంతా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సెలెక్ట్ అయిపోయాం. వాళ్ళు ఉద్యోగం ఇచ్చేసరికి 89 అయింది. మొత్తం మీద చాలా సంతోషంగా ఉన్నాం. అంతా బాగున్నాం. ఆర్థికంగాను ఉద్యోగపరంగాను. ఇంకా 5 years సర్వీస్ ఉంది. మనకి కూడా సర్వీస్ 5 years దాకా సర్వీస్ ఉంది. దాదాపు అందరూ అన్నారు. మన బ్యాచ్లో ఉండే వాళ్ళలో దాదాపు సగం మంది ఉద్యోగస్తులుగా వెళ్ళారు. అందరూ చాలా బాగున్నారు. అందరూ బాగున్నారు కాబట్టి సంతోషం. అందరినీ చూశాను. అందరినీ చూస్తే అందరినీ ఫేస్ చూస్తే గుర్తొస్తా ఉంది. దాదాపు 40 ఏళ్ళు అయినా కూడా ముఖాలు చూడంగానే ఓ సిద్ధరామయ్య, ఎల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, లావచ్చు, మా ఆప్తుడు, ఇతని ఎవరైనా నాకు ఉద్యోగం వచ్చింది. లేకపోతే మనం ఇప్పుడు ఆ వయసులో ఇంటర్లో 10th పెద్దగా మనం ఆ పేపర్ చదివేవాళ్ళం కాదు. ఇతను చూసి మా అమ్మకి చెప్పి ఆ పేపర్ ఇచ్చి పంపించాం. ఇతని వల్ల నేను సంతోషం. ఇక్కడ మన అందరినీ అసెంబ్లీ చేసిన వీళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకప్పు నేను నెక్స్ట్ అప్రిషియేట్ చేశాడు. ఎందుకు చేశాడు? ఎన్ని బాధలున్నా అల్లబక్షు ఏ స్టేజ్లో ఉన్నా కూడా తన కాకపోయినా తన స్నేహితుడైనా బాగుపడాలనే ఉద్దేశంతో పేపర్ ఇచ్చి పంపించాడు. అందుకే చెప్పాను, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివేట్ కాండి, మీకు తెలిసిన విషయాలు షేర్ చేయండి, గ్రూప్లో చేసి వాళ్ళు కూడా బాగుపడతారనే ఉద్దేశంతోనే చెప్పాను. దానికే ఎగ్జాంపుల్ అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరిగా దీన్ని చేయాలి. ఈ వెంకటరమణ కమ్ రాయా అప్పుడు అంటే మాట్లాడతాను. అప్పుడు విషయంలో బాలబాలికలకు అందరికీ నమస్కారం. నేను నాకు 2 కుమారులు. వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరమే ఉన్నాము, భార్య భర్త. కానీ నాకు హెల్త్ బాగాలేదు. హార్ట్ ఆపరేషన్ 8 నెలలు అయింది. 2 ఆపరేషన్ కొంచెం. కానీ ఇక్కడ శివాలయం అనేది ఓపెన్ 1, 2, 3 తేదీలు ఎవరికైనా పాంప్లెట్స్ అందని పక్షంలో నేను మళ్ళీ చెప్తున్నాను. 1, 2, 3 తేదీలు 3వ తేదీ ప్రతిష్టన గొప్పగా జరుగుతుంది. అందరూ చేయవలసినదిగా మనవి. కాలము అతీతమైతుంది. మనమంతా 83, 84 బ్యాచ్ అందరం హ్యాపీగా గడిపాము అక్కడ. నేను గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే రేగల్లు గ్రామం మాది. నేను ఇక్కడే 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇంటర్, డిగ్రీ చిత్తూరులో చదివాను. MA, PhD 2 తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో చదివాను. అక్కడే నేను లెక్చరర్గా వర్క్ చేశాను. మ్యారేజ్ సెటిల్ అయిన వరకు అక్కడే లెక్చరర్గా, MA పిల్లలకి తర్వాత డిప్లొమా పిల్లలకి నేను లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయ్యాక 2000లో నేను దుబాయ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తారు, ఇంజనీర్ తను అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాను. నాకు 2 పిల్లలు. ఒక బాబు, పెద్ద బాబు లండన్లో ఉన్నాడు, MS ఇప్పుడే కంప్లీట్ చేశాడు. తను జాబ్ కోసం వెతుకుతున్నాడు. ఇంకో 2వ బాబు స్పెషల్ చైల్డ్. ఆ అబ్బాయి కోసమని నేను మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. ఆ లెక్చరర్ జాబు ఎగ్జిట్ అయిపోయాను అక్కడ నుండి. తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్లో 2-3 కోర్సులు చేశాను. అక్కడే దుబాయ్లో వర్క్ చేస్తున్నాను స్పెషల్ ఎడ్యుకేటర్గా. ఇక్కడ ఒక 8 years ఉన్నాను పిల్లల కోసం వచ్చాను. మా చిన్న బాబు కూడా ఇంకో బెటర్గా ఏదైనా ఇక్కడ దొరుకుతుందేమని వచ్చాను. 8 years ఉన్నాను ఇండియాలో. అప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేశాను తిరుపతిలో. ప్రజెంట్ అది రన్నింగ్లోనే ఉంది. ఎందుకంటే నేను మధ్యలో వర్క్ చేశాను, వెళ్ళిపోయాను, దుబాయ్కి వెళ్ళిపోయాను మళ్ళీ పర్మనెంట్గా. కానీ అది నేను కొంచెం పూర్ పీపుల్ వాళ్ళ కోసం అలాగే ఉంచేసాను.
ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళకి అంత తక్కువ దేనిలో ఏంటి ఫీజెస్లో అంత మంచి క్వాలిటీ అయిన థెరపీస్ దొరకట్లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లేదు మేడం మీరు క్లోజ్ చేయొద్దండి, ఇది మాకు చాలా యూస్గా ఉందనేసి. సో అది రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మంచి థెరపీస్ మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఎన్ని చేసుకున్నా ఏదైనా ఒక్కళ్ళకి హెల్ప్ చేశాము అనుకుంటే అది మన లైఫ్లోనే చాలా అచీవ్మెంట్, చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని అది ఎప్పుడు ఒకవేళ నష్టాల్లో నచ్చినా అలాగే కంటిన్యూ చేశాను. ఇప్పుడు కూడా ఎంతవరకు వీలవుతుందో నాకు అంతవరకు అది రన్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడున్నా ఇక్కడ అది మాత్రం రన్ అవుతుంది. చిన్న అబ్బాయి కూడా రిహాబిలిటేషన్ ఇది చేస్తున్నాడు, తను కూడా ఏదో ఒకటి వర్క్ చేయించాలన్నదే నా ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత. ఇంకొకటి అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే, నేను ఇలా జూన్లో వెకేషన్లో వస్తున్నాను, ప్లీజ్ నా కోసం ఉండండి అంటే అందరూ వెయిట్ చేస్తారు. అందరికీ నమస్కారం, మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను కూడా మిస్ అవుతాను, ఒక్కొక్కరిని మళ్ళీ చూడలేము. అసలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఈ టైం మనం తీసుకుని అందరిని ఇక్కడ కలిసామంటే అందరినీ చూడాలనే ఉద్దేశం, అందరినీ మళ్ళీ మనం ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని. కాబట్టి సో నా కోసం ఈ డేట్ మీరు ఫిక్స్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలని. ఏం చెప్తాం, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలా మనము సమావేశాలు ఏర్పరచుకోవాలని నా అభిలాషం. అందరం హ్యాపీగా ఉండాలని. అందరూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. జై హింద్. థ్యాంక్ యూ. ఆహా ఏమి రుచి
రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకా ఏనండి ఆ Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డ్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు